నెల 25వ తేదీ వరకు మొత్తం భారతదేశంలో పిల్లల చేత మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని, బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమంలా మొత్తం భారతదేశంలో చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా సమాజంలో ఒక సరికొత్త మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు. ఈ పిల్లల యొక్క నినాదాలు మట్టిలో చేయి, మనసులో దేశం, పిల్లాడు చెట్టు నాటితే ప్రపంచం పచ్చదనంతో కలకలాడుతుంది అనే నినాదాలతో ఈ పిల్లలు ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా SIO చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనగా ఈ పిల్లలందరూ మనందరినీ ఈ మహా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నారు. పిల్లలతో కలిసి పచ్చదనంతో నిండి ఉన్న సురక్షితమైన భవిష్యత్తును నిర్మిస్తాం. నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్యను పిల్లలను అందిస్తూ, అదేవిధంగా పచ్చదనంతో నిండి ఉన్న సురక్షితమైన భవిష్యత్తును రాబోయే తరాలకు అందించే విధంగా ఈ పిల్లలు ముందడుగు చేశారు. మనసులో దేశ ప్రేమ ఉంది, నా చేతిలో మొక్క ఉంది, నా లక్ష్యం నాతో నడుస్తుంది. చెట్టు నాటడం గొప్ప కార్యం. ఇది CIO చేపట్టిన మహా ఉద్యమం. ఈ ఆగ్నేయ ప్రవక్త ప్రవచనం ప్రణయానికి ముందు కూడా నాటండి మొక్క. ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటితే ప్రకృతి ఆనందిస్తుంది. ఈ భూమి పచ్చగా ప్రాణవంతంగా మారుతుంది. ఆకులు నవ్వుతాయి, కొమ్మలు పలుకుతాయి, పచ్చదనం ప్రతిరోజు మాధుర్యంగా మారుతుంది. ఈ విధంగా ఈ పిల్లలు ఈ ఉద్యమం ద్వారా సందేశం ఇస్తున్నారు. అదేవిధంగా మన బాధ్యత భూమిని కాపాడడం, హరిత ప్రపంచం మన లక్ష్యం కావాలి. దేశాన్ని సుసంపన్నంగా చేయాలి, అవినీతి కలుపు మొక్కలను తొలగించాలి. అదేవిధంగా మద్రసా, మసీదు, వివిధ పవిత్ర స్థలాల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టు ద్వారా ఈ పిల్లల యొక్క సంస్థ చేతుల ద్వారా ఈ పిల్లల చేతి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఈ స్థానిక జమాతీ ఇస్లామీ హింద్ వారికి, అదేవిధంగా ప్రత్యేకించి ఈ పిల్లలందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లాహ్ మనందరి కృషిని స్వీకరించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. మన అతిథులకి గులాబీ పువ్వులతో సత్కరిస్తారు. మీరు తీసుకోండి కదా అన్ని మాషాల్లా. ధన్యవాదాలు సార్. My name is Midrat Fatima. I am studying 8th standard. I am very happy to proud to be a part of Mission Plantation. This mission is very special because it teaches us save the nature and save the plants. And also to be a plant mode means by planting 1 billion plants, we can make our earth greener. And I and my friends are very excited to make our earth greener. I thank Children's Islamic Organization. Let's join together and make our earth greener. Thank you. Hands in soil, heart with India. My name is Abdullah Shah and I am very happy to stand here today for a very special mission, Mission Plantation. This program is organized by Children's Islamic Organism. Do you know why trees are so important? Trees give us fresh air to breathe. Trees help to keep our earth green and cool. So planting a tree is not only a good for earth,
good for also a deed. Today we children are saying, hands in soil, hearts with India. Let us plant tree with love and care. Each of us can plant one tree and bring thousands of blessings. Tell other to plant more trees. శుభోదయం. నా పేరు వచ్చి నేను 7వ తరగతి చదువుతున్నాను. నేడు మనం ఎంతో మంచి కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాం. అది మిషన్ ప్లాంటేషన్ 1 మిలియన్ ట్రీస్ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం 1,00,000 చెట్లు నాటాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. చెట్లు మనకు చాలా ఉపయోగాలు చేస్తాయి. చెట్లు మనకు వర్షాలు కురిపిస్తాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మనం ఊపిరిని పీల్చే గాలి. చెట్లు మనకు నీడ, పండ్లు, ఇల్లు వంటి ఉపయోగాలు చేస్తాయి. మన భూమి పచ్చదనంగా ఉంచే ముఖ్యమైన సాధనం చెట్టు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఒక చెట్టు నాటాలి. మన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి అంటే మనం ప్రకృతిని ప్రేమించాలి. చెట్లను కాపాడాలి. ఒక చెట్టు లక్షల ఆశీర్వాదాలను ఇస్తుంది. మనమంతా ఈరోజు ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి సంవత్సరం ఒక చెట్టు నాటుదాం. చెట్లను కాపాడుదాం. చెట్లు నాటేలా ఇతరులకు సాధన కలిగిద్దాం, ప్రేరణ కలిగిద్దాం. ధన్యవాదాలు. జై హింద్. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू और सबको मेरी तरफ से खुशामदीद। मेरा नाम अब्दुल अनीशा है। आज मैं यहाँ एक अच्छी और ज़रूरी मिशन के लिए खड़ी हुई हूँ जिसका नाम है मिशन प्लांटेशन। 1 मिलियन दरख्त यानी 1,00,000 दरख्त लगाने का अज़ीम हमारा नारा है। हैंड्स इन सॉइल, हार्ट्स विद इंडिया, यानी हाथ मिट्टी में दिल भारत के साथ। दोस्तों, दरख्त लगाना सिर्फ एक काम नहीं, एक नेकी है, एक खिदमत है, एक दुआ है। दरख्त हमें देते हैं साफ और ठंडी हवा, फल और साया, बारिश और सब्जी, ज़मीन की खूबसूरती और जानवरों के लिए रिहाइश। अगर हम झाड़ ना लगाए तो गर्मी बर्फ लगाए। तो आए आज हम सब मिलकर अहद करेंगे कि हम हर एक साल कम से कम 1 दरख्त लगाएंगे, दरख्तों की हिफाजत करेंगे, दूसरों को भी दरख्त लगाने की दावत देंगे। जज़ाकल्लाहु खैर। Assalamu alaikum warahmatullahi wabarakatuh. Good morning everyone. My Plant is very useful to us. Plant is very important. Plants give food to us. We should plant more and more plant. Plant absorb carbon dioxide from the environment. Plants clean the air. Plants are living things. Plants grow in soil. Plants need sunlight to live. Many medicines came from plants. Plants are very useful to us because for life on earth. Thank you. Have a nice day. ఇప్పుడు మన ముఖ్య అతిథులైనటువంటి శ్రీ పాతూరు సాంబశివరావు గారు ఈ సభని ఉద్దేశించి పెద్దలు, పిల్లలు అందరికీ కూడా జనామీ ఇస్లామిక్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి కాలనీ తరఫున ఒక బాధ్యుడిగా నన్ను కూడా చేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. పిల్లలు చక్కగా ఆలిముత్యాలలాగా ఎంత చక్కగా మాట్లాడారంటే అంత చక్కగా మాట్లాడారు. పిల్లలు కూడా ఆలోచన కనుక ఇప్పుడు మాట్లాడిన వాళ్ళతో పాటు ఇన్నాళ్ళు కూడా అందరికీ కూడా పిల్లలు కూడా ఆలోచన పెద్దాళ్ళు కొడితే అన్ని ఏరియాలు కూడా పచ్చదనంతో పరిశుభ్రతతో చాలా ముందుకు వస్తుందని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే ముందు మీకు చిన్న విషయం. కాలనీలో ప్రెసిడెంట్ అయినాక నేను అంటే 28-29 సంవత్సరాల కిందట ఈ మొక్కలన్నీ మనమే పెట్టించాం. మనం ఈ మొక్కలు కాలనీలో చుట్టూ మొక్కలు పెట్టియటం వల్లే ఇవాళ ఇంత చెట్లు అయ్యి మన కాలనీని కాపాడుతున్నాయండి. లేకపోతే ఆటో నగర్ పొల్యూషను, లేకపోతే రోడ్ల మీద వెళ్ళే పొల్యూషన్ వల్ల కాలనీ కూడా అతలాకుతలం అయిపోయి మన ఆరోగ్యాలు కూడా హానికరంగా అయ్యాయి. అలాంటిది ఈ చెట్లన్నీ కూడా రోజున మనం చేసాం.
కొన్ని చెట్లు కొన్ని కారణాల వల్ల ఏదో ఇబ్బందుల వల్ల కొంతమంది కొట్టేయడం కూడా జరిగింది. అది చెట్టు కొట్టేసినా అవసరమైనప్పుడు కొట్టేసినా కూడా మళ్ళీ వేరే మొక్క దాని వాల్యూలో ఇబ్బంది లేని కాడ ఇంకో మొక్క కనుక పారితే అది మనం పచ్చదనాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. చూసాం గతంలో ఎన్ని చెట్లు ఎంత ఘోరంగా నరికేశారో అంత నరికేశారో. ఆ పరిస్థితి వద్దండి, దాపరించొద్దు. మనం కాపాడాలంటే ఆహారం ఎంత విలువైందో, మంచినీళ్ళు ఎంత విలువైందో, వాటర్ ఎంత విలువైందో, దాంతోపాటు గాలి కూడా పొల్యూషన్ లేని గాలి కూడా అంత అవసరమైందండి. అది కనుక మనం కాపాడుకోలేకపోతే మన ఆరోగ్యాన్ని ఎవరో కాపాడేవాళ్ళు లేరు ముందు భావితరాల్లో. అమ్మ, మీ పిల్లలందరికీ కూడా మనతో పూర్తిగా ధన్యవాదాలు తెలియబోతున్నాను. ఎంత చక్కటి కార్యక్రమం కలాం గారి ఆధ్వర్యంలో మన మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంత చక్కటి కార్యక్రమం చేశారండి. మీ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు నేను మనస్ఫూర్తిగా మీ కార్యక్రమం జయప్రదం అవ్వాలని, జయప్రదం అవుతుందని ఇంత చక్కటి కార్యక్రమం చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాను. మట్టిలో చేతులు, మట్టిలో చేతులు. సరే, పిల్లలతో పాటు మన ముఖ్య అతిథులు సాంబశివరావు గారు ఇక్కడ 2 మొక్కలు నాటుతారు. బులంద్ ఆవాజ్ సే బోలో. మట్టిలో చేతులు, మట్టిలో చేతులు, అది కూడా చెప్పండి. మట్టిలో చేతులు చెప్పండి. మట్టిలో చేతులు, హృదయంలో దేశం. మట్టిలో చేతులు. బచ్చావ్ బచ్చావ్ సార్ సార్ మన అధ్యక్షులు సాంబశివరావు గారు పిల్లలు మొక్కలు నాటుతున్నారు. మట్టి చేసామా? అక్కడ ఇంకో మొక్క ఉంది సార్. మట్టిలో చేతులు, హృదయంలో దేశం. మట్టిలో చేతులు, హృదయంలో దేశం. హార్ట్స్ ఇన్ సాయిల్, హ్యాండ్స్ ఇన్ సాయిల్. బోలో 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 ఆఫీస్. రండి. మట్టిలో చేతులు, హృదయంలో దేశం. మట్టిలో చేతులు, హృదయంలో దేశం. ఇన్షాల్లా ఇన్షాల్లా.